హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? రోజు రెడీ అయిపోయాను ఇప్పుడేమో దర్శనంకి వెళ్ళడానికి. అండ్ మీకు క్లియర్గా చూపించలేదు కదా నిన్న. సో ఇవన్నమాట. సో ముగ్గురు కూడాను గుండెలు చేసేసుకున్నాము. సో ఎందుకు చేసుకున్నాము, నేను ఎందుకు చేసుకున్నాను అన్నది ఆల్రెడీ నేను చెప్పే ఉన్నాను కాబట్టి మొక్కుకున్నాను. పుట్టాలి పాపని కాదు, ఎవరైనా హెల్తీగా పుట్టాలి, మంచిగా అంతా అయిపోవాలి అని చెప్పేసి మొక్కుకున్నాను. సో అండ్ అందరం కూడా రెడీ అయిపోయాము. మాకు 9 కట్లా మేము వెళ్ళాలన్నమాట, అది మా దర్శనము. సో ఆల్మోస్ట్ అందరూ కూడా రెడీ అయిపోయాము. కొంచెం తొందరగానే రెడీ అయిపోయాము, ఎందుకంటే ఇక్కడ హాట్ వాటర్ ఫెసిలిటీ అప్ టు 7 వరకే అని అన్నారు. సో అందుకని చెప్పేసి తొందరగా లేచి ఫ్రెష్ అప్స్ అన్నీ అయిపోయి రెడీ కూడా అయిపోయాం. సో ఈరోజు నేను వేసుకున్న అవుట్ఫిట్ ఇదన్నమాట. చిట్టి తల్లి, ఎవరి పాప. సో నాకు గుండె అయితే చాలా కొత్తగా ఉంది, ఎందుకంటే నేను 4th క్లాస్ 5th క్లాస్ చదువుతున్నాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అప్పుడు నేను చేయించుకున్నాను అనమాట నా గుండు. సో మళ్ళీ దాని తర్వాత ఇప్పుడే చేసుకున్నాను. ఐ డోంట్ నో హౌ ఇట్ ఈస్ లుకింగ్ టు అదర్స్. మీకు ఎట్లా కనిపిస్తుంది అయితే నాకైతే తెలియట్లేదు. నార్మల్గా మన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళంటే బాగానే ఉంది, బాగుంది అని అనేస్తూ ఉంటారు. బట్ బయట వాళ్ళు అయితేనే కరెక్ట్గా చెప్తారు కదా. అండ్ పాపకు కూడా గుండు చేసేసాము. ఇది 2nd టైం గుండు అనమాట పాపకి. ఫస్ట్ వచ్చేసి అన్నవరంలో తీయించేసాము. తిరుపతికి వచ్చింది ఆబ్వియస్లీ ఇంకా 3 కత్తుల్లో లేదంటే జుట్టు ఇవ్వడం ఏదో ఒకటి కంపల్సరీ జరుగుతుంది కాబట్టి ఇంకా పాపకు కూడా తీయించేసాము. అండ్ ఫ్యామిలీ గుండు చేయించేసుకున్నాం అనమాట మేము. అండ్ ఇంకొద్దిసేపట్లో మా హస్బెండ్ కూడా వస్తారు, సో తనని కూడా చూపిస్తాను. 3 గుండెలు అనమాట. సో ఆల్రెడీ నిన్నటి దాంట్లో కొంచెం చూపించే ఉన్నాను. సో ఒకసారి ముగ్గురిని గుండెలతోటి క్లియర్గా చూపిస్తా, ఓకేనా? ఏంటమ్మా మాట్లాడతావా? ఇదిగో హాయ్ చెప్పు. ఇప్పుడు దాన్ని ఎత్తుకోవాలి అంట, అది దాని బాధ. దాన్ని వదిలేసి నేను మాట్లాడుకుంటున్నానని చెప్పేసి దాని బాధ. ఓకే, అయితే నేను హాయ్ చెప్పు. హాయ్ చెప్పింది. ముగ్గురు గుండెలు, 3 మస్కిటోస్ లాగా. సో 3 గుండెలు అన్నమాట. 3 మస్కిటోస్ లాగా 3 గుండూస్. సాత్విక, నీ గుండేది? నీ గుండు చూపించు. బాస్ గుండు బాస్. సాత్వికమ్మ ఎక్కకొచ్చాం జేజీ గోవిందా ఏదో పేరు. కామకోటి పీఠం, కంచి కామకోటి పీఠంలో స్టే అనమాట. రూమ్ ఫెసిలిటీస్ గురించి మాట్లాడితే పెద్దగా ఏం లేదు. మనం 1-2 డేస్కి వస్తుంటాం కాబట్టి ఏదో జస్ట్ ఫ్రెషింగ్ అప్కి ఏదో పడుకోవడానికి అంటే ఓకే ఉంది. మస్కిటోస్ అలాంటివి అయితే ప్రాబ్లం ఏం లేదు. అండ్ కొంచెం పాపతో ఉన్నాం కాబట్టి కొంచెం జెట్ అవన్నీ కూడా మేము తెచ్చుకున్నాము. సో ఒకసారి అయితే రూమ్ చూపిస్తాను. సో ఎవరైనా దిగాలి అనుకుంటే ఇది బాగానే ఉంటుంది అని చెప్పడానికి అనమాట. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్. సో ఇది ఎంట్రన్స్ అని చెప్పాను కదా, ఎంట్రన్స్ ఆపోజిట్ ఇట్లా వస్తే మనకి బెడ్స్ ఉంటాయి. సో 2 బెడ్స్ ఇచ్చారు ఇక్కడ. అండ్ బ్లాంకెట్స్ కూడాను ఇవి ఇచ్చారనమాట. చల్లగా ఉంటుంది కదా తిరుమలలోని, అందుకు మాకు అవసరం. చిన్నపిల్లతో ఉన్నాం కాబట్టి మేము కూడా కొన్ని తెచ్చుకున్నాము. అండ్ సమ్ పిల్లోస్ ఇచ్చారు. అండ్ దిస్ ఈజ్ అవర్ లగేజ్. అండ్ అదొచ్చేసి వాష్రూమ్, ఒక డస్ట్బిన్. డోర్ మ్యాట్స్ ముందు ఇవ్వలేదు, తర్వాత మేము అడిగితే ఏదో ఇచ్చాడు అనమాట. అండ్ ఒక చిన్న వాష్ బేసిన్ అండ్ మిర్రర్. అండ్ ఇట్ సైడ్ వస్తే మనకి అదో సైడ్ కొంచెం గ్రిల్ అంతా కూడా ఇచ్చాడనమాట. సో కొంచెం సేఫ్టీగానే ఉంటుంది, భయం పెద్దగా ఉండకుండా ఉంటుంది అనమాట. సో మస్కిటోస్ ఇంకా గ్రిల్, ఇంకా ఈ డోర్స్, విండో డోర్స్ ఇవేవి మేము ఓపెన్ చేయలేదు. అండ్ రూమ్ అంతా కూడా ఇలా ఉంది ప్రెసెంట్ అయితే. సో ఇక్కడ కూడా ఒక గ్రిల్ విత్ విండో ఇచ్చారు. సో మస్కిటోస్ అవన్నీ అయితే పెద్దగా లేవు, బట్ సేఫ్ సైడ్గా ఎందుకైనా మంచిదని ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు, అది కూడా పిల్లలతో వచ్చినప్పుడు మనం జెట్స్ ఇవన్నీ క్యారీ చేయడం ముఖ్యం కాబట్టి మేము తెచ్చుకున్నాము. సో ఇది ఓవరాల్ రూమ్.
అయితే మేము ఇంకా బ్రేక్ఫాస్ట్కి బయలుదేరుతున్నాము. ఇంకొక 5-10 మినిట్స్లోని పాపను వచ్చేసి అమ్మ వాళ్ళకి ఇచ్చాము గోల్ చేస్తుందని చెప్పి. అదే అంతే. అయితే సో దర్శనం అప్పుడు ఎలాగో ఫోన్స్ నాట్ అలౌడ్ అండ్ సో వీడియోస్ ఏం తీయడం కుదరదు కదా. సో మేము మళ్ళీ దర్శనం నుంచి రిటర్న్ అయినాక అప్పుడు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓకే, సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ అబ్బుజీ. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ ప్యాలెస్ ఏముంది. సరే అయితే బాయ్. సో దర్శనం అంతా కూడా అయిపోయి ఇప్పుడు మేము రిటర్న్ అయిపోతున్నాం అనమాట, మళ్ళీ బ్యాక్ టు హోమ్. సో ఇక తర్వాత అసలు వీడియో తీయడానికి కుదరలేదు, ఎందుకంటే దర్శనం చాలా తొందరగానే అయిపోయింది. మాది 9:30 స్లాట్, బట్ 9కే లోపలికి అలౌ చేసేసారనమాట. అండ్ అంతా తిప్పి కొడితే 1 గంటలో కంప్లీట్ అయిపోయింది. సో లోపల దర్శనం, లడ్డు తీసుకోవడం అదంతా కంప్లీట్ అయిపోయి 10 కల్లా మేము బయటకు వచ్చేసాం అనమాట. ఇంకా తొందరగా ఇంటికి వెళ్ళిపోతే బెటర్ కదా అన్న ఉద్దేశంతో తొందరగా ఇంటికి వచ్చేసాను, సారీ రూమ్కి వచ్చేసిన వెంటనే లగేజ్ అంతా సర్దేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. నెక్స్ట్ డే నేను ఇంకా ఇట్లా వీడియో తీసి మీకు ఎండ్ నోట్ చెప్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ ఏంటంటే అక్కడ సౌండ్స్ అవన్నీ బాగా వస్తున్నాయి, డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి ఇంకా నాది మ్యూట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇలా మా తిరుపతి జర్నీ వ్లాగ్ అయితే ఇట్లా జరిగింది. సో మా మొక్కులు అన్నీ కూడా తీర్చేసుకున్నాము హ్యాపీగా. మీకు ఎలా అనిపించింది అన్నది అయితే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఓకేనా, మళ్ళీ మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్.